अस्सलाम वालेकुम नाज़रीन, हाईटेक न्यूज़ के खबरनामे में आपका खैर मकदम है। मैं हूं नेहा खान। नजर डालते हैं आज की अहम खबरों पर। संगारेड्डी जिले में मज़ाफ़ाती नंदीगामा में नारायणा स्कूल के बच्चों के खिलाफ तशद्दुद। वार्डन जो अपनी मर्जी से हॉस्टल के तलबा को मारता और तशद्दुद का निशाना बना रहा। प्रिंसिपल जो लापरवाही से जवाब दे रहे। हॉस्टल वार्डन श्रीनाथ जिसने 10वीं जमात के तालिब इल्म गड्डम प्रदय विदेश को पाइप से पीटा। प्रिंसिपल वार्डन को बताने पर कि वो देर से नहा रहा। वार्डन जिसने पर्दे विदेश को पाइप से पीटा। वालिदैन जो एक हफ्ता कबल झगड़े में पड़ गए थे और इस तरह उन्हें सज़ा दी गई। और वार्डन जो इसी रवैये से और भी मुश्तिल हो गया और जहां गिरा वहीं मारा पीटा। అందరికీ నమస్కారం. నా పేరు జాదం లలిత. నా కొడుకు గత 4 ఏళ్ళుగా 7th క్లాస్ నుంచి ఇప్పుడు 10th వరకు నా బాబు నారాయణ నందిగామ స్కూల్లోనే చదువుతున్నాడు. సో గత 2 years నుంచి బాబుకు మెంటల్గా కొంచెం ప్రిన్సిపల్ నగేష్ గుప్తా గారు మెంటల్ హరాస్మెంట్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు ఈరోజు ఏంటంటే బాబుని వార్డెన్ కొట్టాడు. అది వాటర్ పైప్ ఒకటి తీసేసుకొని మొత్తం ఇంటీరియల్ ప్లేసెస్లో ఎంత వాతులు వచ్చాయి. బాబుకి రైట్ హ్యాండ్ కూడా కొంచెం ఇంజ్యూర్ అయింది. ఇప్పుడు మార్నింగ్ 8 o'clock జరిగితే మన నారాయణ స్కూల్ యాజమాన్యం మేము పట్టించుకోలేదు. బాబుకు ఫుల్ ఫీవర్ ఉంది, అసలు పట్టించుకోలేదు. మళ్ళీ నాకు కాల్ చేస్తే నేను 11-12 వరకు మణికొండ నుంచి నేను నారాయణ స్కూల్కి వెళ్ళడానికి నాకు 2 hours టైం పడుతుంది. అప్పటికి వెళ్ళి ప్రిన్సిపల్ గారికి చెప్పినా కూడా అసలు ఆయన ఏం రెస్పాండ్ అవ్వలేదు. ఏం చేసుకుంటారో చేసుకోకపోండి అని కేర్లెస్గానే చూశాడు. తను ఇది కరెక్ట్ కాదు. ఏంటంటే ఆ నారాయణ స్కూల్కి సంబంధించి ఓన్లీ ఫీజులు మాత్రమే చూసుకుంటున్నాడు. పిల్లలకి ఏం జరిగినా వాళ్ళను హింసించినా అరెస్ట్ చేసినా పేరెంట్స్కి ఏమో పిల్లలు చెప్పట్లేదు. ఇది కరెక్ట్ కాదు. పేరెంట్స్ చెప్తేనేమో పేరెంట్స్ వాళ్ళ బిజీలో వాళ్ళు ఉంటున్నారు. ఏదైనా పిల్లలు అనేది పేరెంట్స్కే చెప్తారు కదా. సో దీన్ని అడ్వాంటేజెస్ తీసుకొని వాళ్ళు మాత్రం మనీ పర్పస్లే చూస్తున్నారే తప్ప పిల్లల్ని కేర్ చేయట్లేదు. ఇప్పుడు 8 o'clock దెబ్బ తాకితే బాబుకి ఇప్పటి వరకు కూడా ప్రిన్సిపల్ నగేష్ గుప్తా కావచ్చు, మన నారాయణ యాజమాన్యం కావచ్చు ఎలాంటి రెస్పాన్సిబిలిటీ తీసుకోలేదు. నేను ఇక్కడ అందుకే దాని గురించి వచ్చి ఇప్పుడు నా కొడుకు గురించి నేను కొట్లాడుతున్నాను. సో ఇప్పుడు బానూరు పోలీస్ స్టేషన్ దాని హ్యాండ్ ఓవర్లోకి వస్తుంది. వీడికి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. బాబుకి వచ్చి 15 years అండి. ఇప్పుడు నా కొడుకు నాకు చెప్పుకున్నాడు కాబట్టి నిజం నాకు బయటపడింది. మరి చెప్పని పిల్లలు ఎంతమంది ఉన్నారు? ఓన్లీ వీళ్ళు మనీ పర్పస్ని మాత్రమే చూసుకుంటున్నారే తప్ప పిల్లలు ఏమవుతున్నారు అనేది వాళ్ళకి అనవసరం. సో పేరెంట్స్కి చెప్పినా కూడా వాళ్ళు అలానే చేస్తారు. వీళ్ళు ఏం చేసుకుంటారు చేసుకుని చాలా అంటే చాలా కేర్లెస్గా ఉన్నారు. ఎవరు? నగేష్ గుప్తా గారు. నేను 10th క్లాస్ చదువుతున్నా. నేను నందిగామ నారాయణ హాస్టల్లో చదువుతున్నాను. అయితే ఈరోజు పొద్దున నేను హాస్టల్కి స్నానం చేసుకొని వెళ్తే ప్రిన్సిపల్ సార్ వచ్చాడు. ప్రిన్సిపల్ సార్ బయటికి రా, నీతో మాట్లాడాలి, లేట్ అయింది ఇంకా పోలేదని నన్ను రమ్మన్నాడు. అయితే ప్రిన్సిపల్ సార్ వార్డెన్ సార్ని తిట్టిన్నాడు. ఈ రూమ్లో 2 ఉన్నారు, ఇంకా ఏం చేస్తున్నావు అని. వార్డెన్ సార్ కోపంతో నన్ను పైప్తో కొట్టినాడు. చేతికి బోన్ మీద గట్టి కొట్టాను, ప్లస్ తొడల మీద కొట్టాను. ఘోరం కొట్టాడు. ఎవరు చెప్పినాడు? వార్డెన్ త్రినాథ్ సార్. ఎన్ని గంటలకు జరిగింది? ఎప్పుడు జరిగింది? పొద్దున 8 గంటలకు జరిగింది. మీ పేరెంట్స్ ఎప్పుడు వచ్చి? మా పేరెంట్స్ ఇప్పుడు 12 o'clock వచ్చి ట్రీట్మెంట్ చేయించారు తీసుకుని? ఇప్పుడు ఇంతసేపు వార్డెన్ ఇప్పుడు ఏవో సార్ తీసుకుని ఏవో సార్ ఈ కట్టు వచ్చింది అంతే. హాస్టల్లో హాస్టల్ బయటికి